ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి సెప్టెంబర్ మాసం రానే వచ్చింది. సెప్టెంబర్లో ద్వాదశ రాశుల వల్ల గ్రహస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అని కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి హిట్ టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు వచ్చారు. అలాగే ఏ రాశి వాళ్లకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, వాళ్ళకి ఇచ్చే రెమెడీస్ ఎలా ఉండబోతున్నాయి అన్ని కూడా మీకోసం చెప్పడానికి మా హిట్ టీవీ స్టూడియోలో రెడీగా ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అడిగి తెలుసుకుందామా? నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందంటారు? వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? వాళ్లకు మీరిచ్చే పరిహారాలు ఎలా ఉండబోతున్నాయి? వృశ్చిక రాశి వారికి ఒక మంచి శుభవార్త ఏంటంటే, ఎవరైనా సరే వారి మీద వారికి ఇంట్రెస్ట్, వారి మీద వారికి నమ్మకం, వారి మీద వారికి కోరిక, వారి మీద వారికి గోల్స్ ఏంటి అంటే, రాజకీయంలోకి చేరాలి అనుకునే వారు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్లీగా ఈ మాసంలో చేరొచ్చు. అయితే 12వ తారీఖు తర్వాత రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాలనుకున్న వారు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏ రకమైనటువంటి స్థాయి ప్రక్రియలు ఉన్నా, ఏ రకమైన అవకాశాలు వచ్చినా రాకపోయినా సరే గుర్తింపు అనేది రానున్నటువంటి కాలంలో వస్తుంది. కాబట్టి అవకాశం ఈ రోజు మీకు చేరేందుకు అవకాశం వస్తే ఖచ్చితంగా చేరండి. ఇది నేను వారికి ఇచ్చేటువంటి సలహా. వృశ్చిక రాశి వారు ఎవరున్నా సరే, ఏజ్తో సంబంధం లేదు, రాజకీయ రంగంలోకి చేరాలని డబ్బుతో సంబంధం లేదు, ముందు చేరండి. వారికి రానటువంటి అదృష్టం ఎట్లా ఉండేదంటే, వచ్చేటువంటి కాలంలో వీరు ఒక లీడర్ అయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. వారు స్త్రీ అయినా పురుషులైనా సరే ఈ అవకాశాన్ని వారు చేజార్చుకోకూడదు. ఇది వారికి నేను ఇచ్చేటువంటి సలహా. ఇకపోతే వృశ్చిక రాశి వారు ఈ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా అదృష్టమే ఉంటుంది. ఇంకా వీరికి ఏ రంగాల్లో ఉన్నా కూడా వారందరూ కూడా బాగుండేదానికి అదృష్టం ఉంటుంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి. అలానే 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి వీరికి ఈ మాసంలో పెళ్లి మాత్రం పనికిరాదు. ఎందుకంటే వీరు పెళ్లికి ముందే కొట్టుకుంటారు, పెళ్లిలోనే కొట్టుకుంటారు, మధ్యలోనే ఆగిపోవచ్చు. కాబట్టి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో పెళ్లి సంబంధాలు కుదిరించుకోండి. ఈ యొక్క సెప్టెంబర్ మాసం మొత్తం కూడా పెళ్లికి అర్హులు కాదు. గుడ్ న్యూస్ చెప్తానన్నారు, బ్యాడ్ న్యూస్ చెప్పి. గుడ్ న్యూస్ అదే, రాజకీయ రంగంలో చేరటమే గుడ్ న్యూస్. అది గుడ్ న్యూస్, కానీ దానికి మించింది వాళ్ళకు పెళ్లి ఇంకొకటి కూడా ఉంది బ్యాడ్ న్యూస్. అయితే ఎక్కడైనా ఎవరైనా సరే లవ్ గానీ అఫేర్స్ కానీ ఇట్లా ఉంటే అవి కూడా గొడవలు అవుతాయి, అవి కూడా బయటపడతాయి. అంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడు 12వ స్థానం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీరికి నష్టమే. కానీ కొంతమంది మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు, అమ్మయ్య పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అని చెప్పి కావచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే, వృశ్చిక రాశి వారికి ఎఫ్ఐఆర్స్ ఉంటాయి చాలా మందికి. ఈ ఎఫ్ఐఆర్స్ ఉన్న వాళ్ళు కూడా బయటపడతాయి కదా, ఇది కూడా ఒక అదృష్టమే. బాధపడే వాళ్ళకి ఇది కూడా చాలా టార్చ్ నుంచి బయటపడ్డట్టే అదృష్టం. ఇది కూడా ఇప్పుడు పెళ్లి అయిన వారు కూడా చాలా మంది చూస్తా ఉన్నాయి క్రైమ్స్ అన్ని కూడా. దీంట్లో వృశ్చిక రాశి వారు ఉన్నారా లేదని కాదు, కానీ ఇవన్నీ కూడా సమస్య అక్కడి నుంచే మొదలవుతుంది. దాంతోపాటు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఇంకా కూడా గోల్డ్, సిల్వర్ లాంటి షాప్స్ ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటే వీరికి అదృష్టం బాగుంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. ఈ మాసంలో మొదలు పెట్టుకుంటే ఖచ్చితంగా అవి అగ్నికి ఆహుతవుతాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఉంటే అవి ఖచ్చితంగా లాసే అవుతాయి అనమాట. అందుకని పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. అలాంటిది ఏమంటే అసలు వ్యాపారం పోవడం మంచిది. పోతే విదేశీ ప్రయత్నం కూడా ఈ మాసంలో ఆపుకుంటే మంచిది. ఎందుకంటే విదేశీ ప్రయత్నం చేస్తే ఎట్లా ఉంటుందంటే, మనకి ఈ మధ్యన గుజరాత్లో ఒకటి ఇన్సిడెంట్ చూసాం, ఫ్లైట్ ఇన్సిడెంట్. అలాంటి చాయిసెస్ ఉంటాయి. కాబట్టి వీరు ఈ మాసం మొత్తం కూడా ప్రయాణం చేయకపోవడం మంచిది. ఎప్పటి వరకు? నవంబర్ 23 వరకు వీరు విదేశాలకి వెళ్ళాలి అనే ప్రయత్నాన్ని విరమించుకుంటే మంచిది. ఏదైనా ప్రయత్నం చేసుకుంటే డిసెంబర్లో చేసుకోవచ్చు. డిసెంబర్లో వెళ్ళేదానికి ప్రయత్నం ఇప్పటి నుంచి చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు వెళ్ళేదానికి మాత్రం ఆగితే మంచిది, విరమించుకోవాలి దానికి. ఇంకోటి ఏంటంటే, వీరు తీర్థయాత్ర చేద్దామన్నా, ఇంకేదన్నా విదేశాలకు వెళ్ళడం అన్నా ఈ మాసంలో ఆకుండా తీర్థయాత్రలు కూడా కొంచెం ఏదైనా పోస్ట్పోన్ చేసుకుంటే మరీ మంచిది. ఇంట్లోనే వీరు పూజా విధానం పెంచుకోవాలి. ప్రతిరోజు కూడా నిత్య ద్వైప నైవేద్యం వీరు సమర్పించుకోవాలి. అలానే ఇంకా ఏ రంగంలో ఉన్నా కూడా వారందరికీ మంచి జరగాలనుకుంటే కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పేది కూడా ప్రయాణం పెట్టుకోవడం అనేది తగ్గించుకుంటే మంచిది, వెళ్లకుండా ఉంటేనే మంచిది అని చెప్తున్నారు. కానీ అత్యవసరం అంటే అది ఇంపార్టెంట్ పని అయినప్పుడు బయటికి వెళ్లాల్సిన తప్పదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలి. డ్రైవర్ ని పెట్టుకుని వెళ్ళడమా? ఇది ఎందుకంటే
వీళ్ళకి కుజుడు 12వ స్థానంలోకి వస్తున్నాడు. కుజుడు 12వ స్థానంలో 42 రోజులు ఉంటాడు. 42 రోజులు ఉంటాడు. తర్వాత వీరి దాంట్లో కుజుడు 42 రోజులు ఉంటాడు. శని భగవానుడు వీరికి చెడు చేసేలా ఉన్నాడు. కాబట్టి వీరికి ప్రయాణం చేయడం అనేది ముఖ్యమైనటువంటి ఇదం కాబట్టి కాళ్ళకి చేతులు దెబ్బలు తగిలేదానికి కానీ యాక్సిడెంట్ చిన్న తగిలేదానికి కానీ అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి వీరికి చిన్న ప్రికాషన్స్ అయితే మనం చెప్పడం జరుగుతూ ఉంది. వీరు జాగ్రత్తగా ఉంటారని మాత్రమే. అదేం కాదులే గురువు గారు, మాకు అట్లాంటి ఏం పట్టిముడో నేను అట్లాంటి పట్టించుకోనంటే వారికి మనం అయితే ఏం చేస్తాం, ముందుగా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం చూపించుకోవడం ఉంటుంది. తర్వాత ఏంటంటే వీరికి ముందుగా ప్రికాషన్స్ ఇస్తాం కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి అదృష్టం ఒకటే ఒకటి ఉంది, అది రాజకీయ రంగంలో చేరడం. మరొక అదృష్టం ఉంది, ఎప్పుడో ఎక్కడో మీ పూర్వీకులో మీరు ఇచ్చినటువంటి డబ్బు ఎవరికో అప్పిస్తారు కదా, అది ఆ అప్పు దానంతలో అదే వస్తుంది. అది మీరు తీసుకోవాలి. వద్దులేండి మా తాతగారు మీకు ఇచ్చేసారు ఏం అవసరం లేదనుకుంటే అదృష్టం పోయినట్టే. అయితే అలాంటి డబ్బు అయితే మాత్రం ఖచ్చితంగా వీరికి వస్తుంది. కాబట్టి అది తీసుకుంటే వీరు అదృష్టవంతులు అవుతారు ఈ మాసంలో. ఎందుకంటే కోట్ల రూపాయలు ఉంది, రూపాయి 2 రూపాయలు కాదు. వీరే ఇంకొక బిరామీని పెట్టుకోవచ్చు, అంత ఆస్తులు ఉన్నాయి. అవన్నీ కూడా వీరు అనూహ్యంగా వస్తుంది కాబట్టి ఆ డబ్బుని వీరు చేయించుకోవాలి. అలా తీసుకుంటే వీరికి కలిసి వస్తుంది. అలానే వీరికి పెళ్లి అయిన వారు ఉంటే వారికి ఇద్దరి మధ్యన గొడవలు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారు తగ్గడం మంచిది. తలకాయ దించినా తప్పు లేదు ఈ మాసంలో. ఎందుకంటే రానున్న రోజులు 10 మంది ముందు పెట్టుకునే పంచాయతీ కన్నా వీళ్ళు ఇంట్లో కొట్టుకున్న కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు. కాబట్టి ఆ రకంగా చేసుకొని కొంచెం కోపము, కొంచెం ఆందోళన, చిరాకు, స్ట్రెస్ ఫీల్ తగ్గించుకోవాలి. ఇకపోతే పై స్థాయిలో ఉన్నటువంటి వారు, జాబ్ చేసే వారికి పై స్థాయిలో ఉన్న వారి వల్ల ఇబ్బంది, ఒత్తిడి జరుగుతుంది. కానీ కొంచెం ఆలోచించుకొని ముందుకు వేయాలి. ఈ మాసం మొత్తం కూడా ఇలా ప్రికాషన్ తీసుకొని ఆలోచించుకుంటూ వేస్తే ఇంకా వాడు మౌనవ్రతం పాటిస్తే చాలా మంచిది. ప్రతిరోజు కూడా నైవేద్యం చేసుకుంటూ మౌనవ్రతం పాటించాలి. ప్రతిరోజు కూడా వీరికి ఇంకా అవకాశం ఉంటే వీరు గుంజులు తీస్తే ఇంకా మంచిది. ఇంకా మంచిది గుంజులు తీస్తే. వినాయక స్వామివారికి చేయవలసిన నైవేద్యం ఇది ఇదే. స్వామివారికి సమర్పించేది గుంజిళ్ళు. ఆ గుంజిళ్ళు చేస్తే వీరికి ఇంకా మంచి జరుగుతుంది. ఇకపోతే వినాయక స్వామి వారికి ఇంకా నవరాత్రులు ఉంటాయి కాబట్టి మాసంలో వీరు వినాయక స్వామి వారికి నిమజ్జనం రోజున వీరు చేయవలసినటువంటి క్రయ ప్రక్రియ అంటే వీరికి నైవేద్యం పెట్టాల్సిన నైవేద్యం ఏంటంటే కనుక కుడుములు ఉండ్రాళ్ళు. ఈ కుడుములు ఉండ్రాళ్ళు కనుక స్వామివారికి నైవేద్యం పెట్టినట్టయితే వీరికి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా వీరికి అన్ని రకాలు బాగుంటుంది. ఆస్తులు సంపాదించుకోవాలన్నా, ఇచ్చిన డబ్బు రావాలన్నా అన్ని బాగుంటాయి. గ్రహరీత్య దోషాలు కూడా కొంతమేర తొలగిపోతాయి. ఇకపోతే వీరికి మాసం మొత్తం కూడా చూసుకోవాల్సినటువంటి కలర్ ఎల్లో అండ్ టమాటో. ఎల్లో అండ్ టమాటో ఈ 2 కలర్స్ వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఎందుకంటే రవి భగవానుడు వీరికి ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఎల్లో. టమాటో వీరికి గురు బలం ఉంది కాబట్టి ఎల్లో. ఈ 2 కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది. కాబట్టి ఈ 2 కలర్స్ తీసుకుంటూ ఇక రోజులు వచ్చేసి గురువారం, ఆదివారం. ఈ 2 రోజులు కూడా వీరికి రవికి, గురువుకు సంబంధించినవి కాబట్టి ఈ 2 రోజులు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇకపోతే నెంబర్ గురువుకు సంబంధించినది 4, రవికి సంబంధించింది 5. ఈ 2 నెంబర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. మరొక నెంబర్ కూడా వీరికి 1. ఇవన్నీ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. దాంతోపాటు వీరు ప్రతిరోజు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే లవంగాలు. లవంగ్స్ అంటారు కదా, అవి ఒక 50 గ్రాములు 100 గ్రాములు తెచ్చుకొని ప్రతిరోజు కూడా ఆ దేవుని దగ్గర పెట్టేసి నైట్ ఇప్పుడు పండుకునేటప్పుడు ఒక 2 లవంగాలు తినేసి వాటర్ తాగి పండుకోవాలి. 2 లవంగాలు. వీరికి ఉన్నటువంటి స్ట్రెస్ ఫీలు, ఆరోగ్య సమస్యలు అన్ని కూడా పటాపంచలు అయిపోతాయి. గ్రహరీత్య దోషాలు కూడా వీరికి ఏదైతే 12వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అని చెప్పాం కదా, వారి అనుగ్రహం కూడా ఉంటుంది లవంగాలు తినడం వల్ల. పరిహారం చిన్నగా ఉంది, దాని ప్రతిఫలం పెద్దగా ఉంటుంది. లవంగాలే కదా దానికి సంబంధం ఏంటి అనొచ్చు. దానికి సంబంధించినటువంటి గ్రహం ఇక్కడ ఉంది, అది చెడు చేయకుండా ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియ చేయాలి. దీంతో పాటు మనం కూడా నెంబరిస్తాం. దాంతోపాటు మన దగ్గర కూడా కొన్ని ఉంటాయి. ఇక్కడ అన్ని చేయలేము గురుగారు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే నేను ఫ్రీగా ఇచ్చేటువంటిది నాగమణి ఉంది. అది వారు పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవడం ద్వారా వీరికి అన్ని రకాల అదృష్టాలు ఉంటాయి. గ్రహాల నుంచి దోషాలు పటాపంచలైపోతాయి. ఇకపోతే నవగ్రహాల నుంచి తీసిన నెంబర్ 9254692692 9254692692. ఈ నంబర్ని ప్రతిరోజు కూడా పారాయణ చేసుకోవాలి 225 టైమ్స్. 225 సార్లు చేతిలో ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ లేదా వెజిటేబుల్స్ కానీ చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ పారాయణ చేసి భుజించినట్టయితే వీరికి అన్ని రకాల గ్రహదోషాలు పోయేసి అదృష్టవంతులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.